హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, కన్నప్ప మూవీ మంచు విష్ణు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇంకొక 1 month లో రిలీజ్ ఉండగా ఇప్పుడు మంచు విష్ణుకు అయితే షాక్ తగిలింది. సో ఈ మూవీకి సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ ఇప్పుడు దొంగతనం జరిగింది అని చెప్పేసి ఇద్దరి మీద కేసు కూడా పెట్టారు. అరెస్ట్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏం జరిగింది, ఎలా జరిగింది ఈ దొంగతనం, ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ లో అసలు ఏముంది, ఇప్పుడు సినిమా రిలీజ్ విషయం అదే డేట్ లో రిలీజ్ చేస్తారా, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా సార్? కన్నప్పకి ఒక షాక్ తగిలిందని చెప్పాలి. ఆల్రెడీ కన్నప్ప అనేక వివాదాల్లో ఉంది. పైగా దాని మీద నెగిటివ్ ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఆ సినిమా హార్డ్ డ్రైవ్ బయటికి వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు వార్త వస్తుంది. అది కానీ బయటికి వెళ్ళిపోతే వన్స్ అది కాపీ అయిపోతే ఇంకా ఒక్కసారి బయటికి వెళ్ళిపోయి ఆన్లైన్లో ఒక్కరు పెట్టేస్తే దాన్ని ఇంకెవడో ఆపలేడు. మొత్తం సినిమా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ దాని మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది. దాని థియేటర్కి వెళ్ళి మేము చూడాలన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇది కానీ బయటకు వచ్చేసి సినిమా ఎలా తీశారు ఏంటి అనేది తెలిసిపోయింది అనుకో డీటెయిల్గా, అసలు ఇంకా ఆ సినిమా ఒక పైసా వెనక్కి రాదు. ఆల్రెడీ దాని మీద నెగిటివ్ ఉంది. థియేటర్లకు బాగా రిలీజ్ అయ్యి థియేటర్లో జనం వచ్చి, ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కొంతవరకు కాపాడుతాడన్న హోప్తో వాళ్ళు ఉన్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దాన్ని ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ ఇప్పుడు బయటకు వెళ్ళిందని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే విజయ్ కుమార్ రెడ్డి అని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ బయటకు వచ్చింది. ఆ కంప్లైంట్లో ఏముందంటే వీళ్ళు విఎఫ్ఎక్స్ కోసం ముంబైకి హార్డ్ డ్రైవ్ ఇచ్చారని, ముంబైలో ఒక ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థకి వాళ్ళు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేసిన తర్వాత ఆ ఫిల్మ్ మళ్ళీ దాంట్లోకి వేసి హార్డ్ డ్రైవ్ని డిటిడిసి కొరియర్లో ఇక్కడికి పంపించారు. మామూలుగా సినిమా హార్డ్ డ్రైవ్ని కొరియర్లలో పంపిరు. వీళ్ళు ఎందుకు అది చేశారో తెలియదు. మామూలుగా ఎవరన్నా వ్యక్తి పోయి తీసుకొస్తారు, ఎందుకంటే సేఫ్టీ. ఎక్కడన్నా కొరియర్లో మిస్ అయినా కూడా పోతుంది కదా. అది 200 కోట్లు పెట్టిన వాళ్ళు ఒక 50,000 20,000 ఖర్చు పెట్టి వెళ్ళి తీసుకొస్తారు. కానీ వీళ్ళు మరి ఆ నెగ్లిజెన్సా ఏం తెలియదు, కొరియర్లో పంపించారని చెప్తున్నారు. కొరియర్లో వచ్చి ఇది ఫిల్మ్ నగర్లో ఉండే 24 ప్రైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి, 24 ప్రైమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ బ్యానర్ విష్ణుది, ఆ ఆఫీస్కి క్రాంతి అనే అతని పేరుతో వచ్చింది. ఆఫీస్ ఇన్ఛార్జ్ క్రాంతి పేరుతో వచ్చింది. అయితే వీళ్ళు డిటిడిసి కొరియర్ వచ్చినప్పుడు క్రాంతి లేడని చెప్తున్నారు. ఆఫీస్ పై తీసుకున్నాడు రఘు అనే ఆఫీస్ పై. దాన్ని అక్కడ పనిచేసే చరిత అనే మేడంకి ఇచ్చాడు. అప్పటి నుంచి చరిత కనిపించట్లేదు. వాళ్ళు అసలు కొరియర్ రాలేదని వీళ్ళు అనుకుంటున్నారు. చరిత చెప్పలేదు, రఘు కూడా చెప్పలేదు వీళ్ళకి. ఇట్లా వచ్చింది మేడంకి ఇచ్చానని వాడు చెప్పలేదు. దాంతో వీళ్ళు రాలేదనుకొని క్రాంతి ముంబై ఆఫీస్కి ఫోన్ చేసి, ఇట్లా మీరు అయిపోయింది అన్నారు కదా, మీరు పంపించామన్నారు, మాకు కొరియర్ రాలేదు అంటే, లేదు పంపించామని వాళ్ళు అక్నాలజ్మెంట్ ఇది ఇచ్చారు. వీళ్ళు దాంతో డిటిడిసి వాళ్ళని అడిగారు, ఇట్లా మాకు కొరియర్ రావాలి, మీరు ఇవ్వలేదు. లేదరా బాబు ఇచ్చాము, డేట్ కూడా చెప్పారు, 25వ తేదీ ఇచ్చాము, పలానా అబ్బాయి తీసుకున్నాడు అని వాళ్ళు చెప్పారు. దాంతో ఈ రఘు గారిని పట్టుకొని మొత్తానికి అడిగారు. నేను తీసుకున్నాను, చరిత మేడంకి ఇచ్చాను, ఆమె ఎవరికి చెప్పొద్దు అనింది, నేను చెప్పలేదని చెప్పాడు. సో ఇప్పుడు ఆమె ఎస్కేప్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ అందరికి డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చరితన ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమెకి ఫ్యామిలీనో ఏదో వ్యవహారాలు ఉంటాయి కదా, వీళ్ళకి తెలుసు కదా. ఆమె హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిపోయే అంత మూర్ఖపు పని చేస్తుందా, లేకపోతే ఈ టీమే డ్రామా చేస్తున్నారా పబ్లిసిటీ కోసం? ఎందుకంటే ఇది 27 రిలీజ్ ఉంది, జూన్ 27. ఇప్పటి నుంచి ఏదో ఒక పబ్లిసిటీ నలగాలని చెప్పి, ఇదంతా పబ్లిసిటీ కదా, కోర్టు ఇచ్చినా రాని పబ్లిసిటీ. లేకపోతే ఇప్పుడు మనం ఈ టాపిక్ మనం చెప్పుకునే వాళ్ళం కాదు, ఫ్రంట్ పేజీలో రావు, అన్ని ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ రావు. ఇదంతా వీళ్ళే చేస్తున్నారా అనే అనుమానం కూడా వస్తుంది. ఒకటి, ఇటువంటి ఇంపార్టెంట్ ఉన్న హార్డ్ డిస్క్ కొరియర్లో ఎందుకు పంపిస్తారనేది నెంబర్ 1. వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కదా అనేది అందరూ అనుకునేది. 200 కోట్ల సినిమా, ఇదేదో చిన్న సినిమా కాదు, కొరియర్లో పంపించాను అని చెప్పడానికి. మూడవది, ఆ చరిత అనే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇవాళ? అట్లా ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి ఎస్కేప్ కాగలరా అనేది కూడా ఇది. ఎస్కేప్ అవ్వాల్సిన కూడా పనిలే. ఆమె మామూలుగా హార్డ్ డిస్క్ని కాపీ చేసి ఎవరికి పంపాలో పంపించేయచ్చు ఆన్లైన్లో. దీన్ని ఎత్తుకొని పరిగెత్తాల్సిన అవసరం లేదు.
ఇదంతా కూడా ఏదో ఫిషీగా అనిపిస్తుందని చాలామంది అంటున్నారు. అంటే వీళ్ళు ఏదో ఒకటి పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేస్తున్నారా? ఇదంటే ఈజీ కదా పబ్లిసిటీ. మళ్ళీ చరిత్ర దొరికిందని చెప్పొచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, చరిత్ర ఆమె పొరపాటైంది, ఆమె ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనేది మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు, పోలీసులు ఏం చేయరు. సో అట్లేమన్నా చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె దొరికి ఆమెని జైలుకి పంపిస్తే ఒక లెక్క, కొంత నిజమని నమ్మచ్చు. లేదంటే మాత్రం ఇది వీళ్ళే ఏదో ప్లాన్ చేసుకొని దీన్ని ఇలాగా చేస్తున్నారు అనేది వస్తుంది అన్నమాట. సో ఏది నిజం అనేది ఇప్పటికైతే తెలియదు. కాకపోతే గతంలో కూడా ఇలాంటివి చాలామంది చేశారు. మనకి కావాలనే వీళ్ళే కొంత లీక్ చేయడం, పబ్లిసిటీ తెచ్చుకోవడం, లీక్ చేసిన చుట్టూ దాని మీద డిస్కషన్ జరగడం, దాని తర్వాత లీక్ చేసింది ఎవరో ఏంటో మేము పట్టుకుంటా ఉండడం, ఏం జరగలేదు. అట్లాంటివి చాలా ఉన్నాయి కేసులు. ఆ లీక్ చేసిన వాళ్ళు ఎవరు జైలుకి పోలేదు, ఏమీ జరగలేదు. ఇదంతా ఏంటంటే వీళ్ళు చేసే కొన్ని మార్కెటింగ్ టెక్నిక్ల్లో ఇదొక టెక్నిక్ అనమాట. లీక్ అయిపోయిందని చెప్తే ఒక ఇది వస్తుంది. అంటే ఈ వేరే వివాదాలకు వెళ్లకుండా ఇదొక టెక్నిక్. ఆల్రెడీ కన్నప్ప మీద వివాదాలు ఉన్నాయి. యూట్యూబర్స్ని కొంతమందిని వీళ్ళు స్ట్రైక్స్ కొట్టించేసి యూట్యూబర్స్ కన్నప్ప మీద నెగిటివ్గా చెప్తున్నారని చెప్పి ఆల్రెడీ విష్ణు 18 ఛానల్లో ఎన్నిటి మీద ఆయన కంప్లైంట్స్ ఇచ్చి కొన్నిటికి స్ట్రైకులు కొట్టించారు. నేను అందరూ అంతు చూస్తాను ఇది అన్నాను. ముందు నుంచి కూడా విష్ణు ఏంటంటే సోషల్ మీడియాతో గొడవ అనేది విష్ణుకి కామన్ అది. సో దానివల్ల సోషల్ మీడియా విష్ణు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది సమయం కోసం. ఇప్పుడు కొన్ని వేల పోస్టులు, 100 వెబ్సైట్లు, 100 యూట్యూబ్ ఛానళ్ళు, వేల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఇవాళ. అన్నిట్లో వస్తే ఎంతమంది మీద చర్య తీసుకోగలుగుతారు పోలీసులు మాత్రం? ఎంతమందికని ఎంత పెద్ద టీముని పెట్టుకొని నువ్వు ఫైట్ చేయగలుగుతావు? దానికంటే కూడా పాజిటివ్గా వెళ్ళడం, సోషల్ మీడియాని ఇవాళ ఉపయోగించుకోవడం అనేది తెలియాలి. నువ్వు సోషల్ మీడియాతో మొండిగా ఢీకుంటే ఒక ఛానల్ పోతే ఇంకోటి పెట్టుకుంటారు, ఇంకోటి పోతే ఇంకోటి పెట్టుకుంటారు, ఏమవుతుంది? కాబట్టి వీటితో కొట్లాడడం అనేది కష్టం. రాంగ్ స్ట్రాటజీ అది. మన ఎనర్జీని వీళ్ళతో కొట్లాడడం. సో అదొకటి. రెండవది మనోజే దీని మీద నెగిటివ్గా ఉన్నాడు. ఇది ఫ్లాప్ సినిమా అన్నది మనోజే చేస్తున్నాడు. ఆ డబ్బులు మిస్యూజ్ అయిందని చెప్తున్నాడు మనోజు. సార్ ఆ మధ్య శివయ్య అని ఒక వ్యంగ్యంగా కూడా కామెంట్ చేశాడు. మళ్ళీ నిన్న సారీ చెప్పి కన్నప్ప ఇటు కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఏదేమైనా దీని మీద అది కూడా ఉంది. ఇక ప్రభాస్ క్యారెక్టర్ మామూలుగా ఈ సినిమా ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షను, దాని తర్వాత మనకి మోహన్ బాబు, శరత్ కుమారు, ప్రభాసు, ప్రీతి ముకుంద్ అనే హీరోయిన్, తర్వాత ముఖేష్ ఋషి, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. అయితే ప్రభాస్ క్యారెక్టర్ ఏమో ఇక్కడ దాని ఏమంటారు కేమియో రోల్, ఒక గెస్ట్ రోలే, అర్జున్గా చేస్తున్నాడు. అర్జునుడికి శివుడికి మధ్య కూడా ఒక వార్ ఉంటుంది. ఆ వార్ని చూపించడం కోసం ప్రభాస్ని పెట్టుకున్నారు. సో అంత తప్ప ప్రభాస్కి మెయిన్ కథతో సంబంధం లేదు. సో మరి ప్రభాస్ ఎంతవరకు ఈ సినిమా నిలబెట్టగలడు అనేది చూడాలి. పైగా ఇది న్యూజిలాండ్లో తీయడం వల్ల కూడా ఇది ఇండియన్ ఫీల్ వస్తుందా ఈ సినిమాకి అని కూడా అందరూ అనుకుంటారు. పైగా బాణాలు అవన్నీ చూస్తే ఇదేదో రాబోయే కాలపు టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా ఉంది. కానీ ఒక లోకల్గా ఉండే మన కాళహస్తి దీంట్లో ఆ ఏరియాలో జరిగిన కథగా చెప్తారు కదా, అది అక్కడ అంటే శ్రీనాథుడు రాసిన పుస్తకంలో నుంచి వచ్చింది ఇది. దాంట్లో ఉండి ఆ బాణాలు అవన్నీ అప్పుడు ఏముంటుంది టెక్నాలజీ పెద్దగా, అవి వాడకుండా ఇతను ఉండే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చూస్తే కూడా ఇదేదో నెక్స్ట్ దాని ఏమంటారు భవిష్యత్ ఫ్యూచర్ సినిమా లాగా ఉంది కానీ పాస్ట్ సినిమా లాగా అనిపించలేదు అనేది ఉంది. ఏదైనా సినిమా బాగుండి ఎంగేజ్ చేయగలిగితే ఎలా మిగతా విషయాలు పక్కపోతాయి. అశోక కూడా అలాగే తీశారు. అశోక కూడా వెరీ మోడర్న్ కాస్ట్యూమ్స్, స్టైలైజ్డ్గా ఉంటుంది. షారుఖ్ ఖాన్ అది కూడా ఏమి ఆడలేదు. అంటే కన్విన్సింగ్ ఉండాలి. మనం ఒక సబ్జెక్టు పీరియడ్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక కన్విన్సింగ్గా